అన్నారు శంకర్లు. అమ్మా, జర అంటే ముసల్తనం, మృత్యువు, ఈ రెండింటినీ తప్పించుకోవడానికి దేవతలు అమృతాన్ని సేవిస్తున్నారు. బ్రహ్మగారు 100 యజ్ఞములు చేసి సంపాదించుకున్న ఇంద్ర పదవితో దేవేంద్రుడు, మిగిలిన దేవతలు అందరూ కూడా కొంతకాలానికి కాలం చేతిలో కీలుబొమ్మలై కనుమరుగైపోతున్నారు. కానీ నీ భర్త ఉన్నాడే, ఆ శంకర్లు మాత్రం లోకం కోసం విషం సేవించినా కాలమనే గాలానికి ఏమాత్రం చిక్కడం లేదు. దానికి కారణం నీ చెవులకున్న తాటంకంలే సుమా అంటున్నారు శంకర్లు. చెవి కమ్మలకి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అంటే, ఆవిడ ధరించిన కమ్మలు మామూలుగా కాదు కదా, సాక్షాత్తు సూర్యచంద్రులనే కమ్మలుగా ధరించిందా తల్లి. తాటంకయుగళి భూత తపనోడుపమండల అని కదా లలితా సహస్రనామంలో మనం చదువుకున్నాం. సూర్యచంద్రులు ఇద్దరూ కాలస్వరూపులు, అంటే అమ్మ సాక్షాత్తు కాలాన్నే తన కనుసన్నల్లో ఉంచుకుంది అని అర్థం. అందుకే ఆయన సాక్షాత్తు మృత్యుంజయుడయ్యాడు. ఇక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే, సూర్యచంద్రులనే కమ్మలుగా ధరించగలిగిన ముఖం అంటే ఆ ముఖం ఎంత వైశాల్యం కలిగి ఉంటుంది అంటే అమ్మ విరాట్ స్వరూపిణి అని చెప్పకనే చెప్తున్నారు శంకర్లు. ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం ద్వారా అపమృత్యు భయం తొలగిపోతుంది.